బ్రేక్ఫాస్ట్ షో. పొద్దున ఎండలో బాగా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం లావు బియ్యంతో చేసిన అన్నంలో ఏ పచ్చడో వేసుకొని తిని ఏ చెట్టు కిందో లేదంటే ఏ పెంకుటింట్లోనో పడుకునే వాళ్ళని చూస్తే కాస్త మోటుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ శరీర దృఢత్వం అలాగే 100 కేజీల బస్తానైనా సరే ఇలా ఎడం చేత్తో ఎత్తేయడంలో వాళ్ళకి వాళ్ళే సాటి. మరి మనము పాష్ గా ప్రాసెస్డ్ ఫుడ్ తిని కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్ చేసి ఏసీలో జర్నీ, ఏసీలో నిద్రపోవడం అలవాటయ్యి 100 కేజీల బస్తా కాదు కదా 25 కేజీల బియ్యం బస్తా ఎత్తాలంటే సరే 25 కేజీల బియ్యం బస్తా వదిలేద్దాం. ఇంటి దాకా తెచ్చిపెట్టిన 20 లీటర్ల వాటర్ క్యాన్ ని అమాంతం ఎత్తేయమంటే చాలా కష్టం కదా. ఒకవేళ ఎత్తినా సరే నెక్స్ట్ సెకండ్ నుంచి అమ్మ అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని బాడీ అంతా పట్టేస్తుంది. మరి ఎక్కడ అంటారు డిఫరెన్స్? మీకు అర్థమైందా? నాకైతే అర్థమైందండి. డిఫరెన్స్ అంతా ఫుడ్ లోనే. నిజమేనండి, ఫుడ్డే. ఎందుకు అంటే వాళ్ళేమో చక్కగా లావుగా ఉన్న దంపుడు బియ్యం తింటారు. మరి మనం తినాలి అంటే మనకేమో ముందు నుంచి రిఫైన్డ్ బియ్యం అలవాటు. వండుకుంటే మల్లెపూల్లా తెల్లగా సాఫ్ట్ గా ఉండాలి. అవి తింటాం, కానీ అందులో ఏం పోషకాలు ఉంటాయి? దంపుడు బియ్యము అంటే మిల్లులో వాటిని పూర్తిగా పట్టరు. సో అందులో ఉండే ఎనర్జీ ఎక్కడికి పోదనమాట. మనం తినేది రిఫైన్డ్ కదా, అందుకే మనకంత ఎనర్జీ రావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, దంపుడు బియ్యం తినడం అలవాటు చేసుకోవాలి. మీకు నాకు ఇప్పుడు కొత్తేమో, కానీ ఆల్రెడీ చాలా మంది జనాల్లో చేంజెస్ వచ్చేసాయి. ఇప్పుడు కోటీశ్వర్లు కూడా కనీసం రోజుకి ఒక పూట అయినా సరే దంపుడు బియ్యంతో అన్నం వండుకొని తింటున్నారట. మరి మనము ఆలస్యం చేయడం ఎందుకు? ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలా? బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే సరిపోలా, అందుకే నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో చేస్తున్నాను బ్రౌన్ రైస్ ఆపం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? బ్రౌన్ రైస్ ఆపం. కొంచెం పేరు వినగానే కాస్త మొహం మార్చేసి ఉంటారు. ఆపం అంటే బాగా టేస్టీగా ఉంటుంది కదా, బ్రౌన్ రైస్ తో చేస్తే ఏం బాగుంటుంది అని. ఒక్క మాట చెప్పనా, నిజంగా చేయడం కరెక్ట్ గా తెలియాలే కానీ ఏదైనా సరే టేస్ట్ గానే ఉంటుంది. సరే, ఇప్పుడు ముందుగా నేనేం చేస్తాను అంటే ఒక బౌల్ తీసుకొని అందులో కాస్తంత కొబ్బరి నూనె వేస్తున్నాను. ఇప్పటికే అర్థమైపోయిందా ఈ డిష్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చానో నేను? కరెక్ట్, కేరళ వాళ్ళు బాగా చేసుకుంటారు. సో కొబ్బరి నూనె తర్వాత ఇప్పుడు కొద్దిగా తేనె, ఇవి రెండు బాగా కలపాలి. ఇవి రెండు బాగా కలిపిన తర్వాత ఇందులో ఏం వేస్తున్నానంటే కొద్దిగా ఈస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేయాలి. సో ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు ఈస్ట్ కరిగిపోతుంది. అందుకే పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ముందైతే మిక్సీ జార్ తీసుకొచ్చుకుంటా. సో మిక్సీ జార్లో ఇప్పుడు నేనేం వేస్తానంటే ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న బ్రౌన్ రైస్. అంటే నానబెట్టి పెట్టుకొని కూడా వాడుకోవచ్చు కదా, ఉడకపెట్టుకొని ఎందుకు అని కూడా మీకు డౌట్ రావచ్చు. కానీ ఆపం అనేది చాలా సాఫ్ట్ గా ఉండాలి అండ్ అలాగే చాలా పల్చగా ఉండాలి కదా, అందుకోసం నానబెట్టుకుంటే ఇది ఇంకా కొంచెం బరకగానే ఉంటుంది పిండి, అందుకని ఉడకపెట్టుకుంటే బెస్ట్. సో ఉడకపెట్టుకున్న బ్రౌన్ రైస్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే అందులో పాలు పోసుకోవాలి. ఆ తర్వాత సో కొద్దిగా జీరా, అలాగే సరిపడేంత ఉప్పు. అన్నట్టు మర్చిపోయానండి చెప్పడం, మీరు పాలు అనగానే ఏ ఆవు పాలు బర్రె పాలు పోసేసారు. ఇది కొబ్బరి పాలే పోయాలి. కొద్దిగా ఉప్పు వేస్తాను కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆపం పిండి లాగా దీన్ని బ్యాటర్ చేసుకోవాలన్నమాట. మరి నేను వెళ్ళి పిండి పట్టేస్తాను.
ఆపం పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. ఇందులో మనం ఈస్ట్ ని కరగబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి కలిపేసుకోవాలి. మీకు గుర్తుంది కదా, ఈస్ట్ ని కొబ్బరి నూనె అలాగే అందులో కొద్దిగా తేనె అండ్ అలాగే కొంచెం నీళ్లు పోసి కరగబెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని సరే ఇది బాగా కలిపేసుకొని పెట్టుకుంటాను. అండ్ అలాగే ఇంకొక చిన్న పని కూడా ఉందండి ఆపం రెడీ చేసే ముందే. ఏంటి అంటే ఇక్కడ నా దగ్గర జీడిపప్పు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పు సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది దేనికి అనేది నేను చెప్తాను, కాకపోతే ఈ లోపు కట్ చేసి పెట్టుకుంటాను. సో ఈ జీడిపప్పు ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరి ఆ పని నేను చేస్తూ ఉంటాను. నేను చక్కగా కాజుని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఆపం పిండి కూడా రెడీగా ఉంది. అండ్ ఆపం ప్యాన్ కూడా. సో స్టవ్ ఆన్ చేసుకొని ఆపం ప్యాన్ వేడైతే చక్కగా ఆపాలు వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఆపం ప్యాన్ వేడైపోయిందండి. ఇప్పుడు ఆపం వేసేస్తున్నాను. పల్చగా ఉండాలి ఆపం. సో ఆపంని స్ప్రెడ్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు దాని మీద నుంచి ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసేస్తాం. ఆపం యాక్చువల్లీ రెండు వైపులా తిప్పి కాల్చుకోమండి, ఒక వైపే కాల్చేస్తాం. సో రెండు వైపు కూడా బాగా ఉడకాలి అంటే మూత పెట్టుకోవాలి. సో నేను 2 నిమిషాలు మూత పెట్టేసి అలా ఆపంని ఉడకనిస్తాను. మీరు మాత్రం కొంచెంసేపు వెయిట్ చేయండి. ఆపం ఇటు సైడ్ అయితే ఉడికినట్టే కనిపిస్తుంది. మరి ఓకే అండి, మన ఆపం రెడీ అయిపోయినట్టే, బ్రౌన్ రైస్ ఆపం. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తా. చూసారా, బ్రౌన్ రైస్ ఆపం చాలా బాగా రెడీ అయిపోయింది కదా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఫస్ట్ టైం మీరు బ్రౌన్ రైస్ ఆపం చేసుకునేటప్పుడు మీకు కనుక బైండింగ్ అంటే ఆపం వేసుకుని సరిగ్గా రాలేదు అంటే బైండింగ్ కోసం బియ్యం పిండిని వాడుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, బ్రౌన్ రైస్ ఆపంకి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే తయారు చేసే విధానాన్ని చూడండి. బ్రౌన్ రైస్ ఆపంకి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, ఈస్ 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడేంత, జీడిపప్పు కొద్దిగా. బ్రౌన్ రైస్ ఆపం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కొబ్బరి నూనె, తేనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా ఈస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తెచ్చి అందులో బ్రౌన్ రైస్, కొబ్బరి పాలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి ఆపం బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఆపం బ్యాటర్ ని వేసుకొని దాంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న ఈస్ట్, తేనె మిశ్రమాన్ని వేసి బాగా కలిపి స్టవ్ పై ఆపం ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఆపం బ్యాటర్ ని ఆపం లాగా వేసుకొని పైనుంచి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసి చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి ఆపం ని తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బ్రౌన్ రైస్ ఆపం రెడీ. బ్రౌన్ రైస్ ఆపంకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇప్పుడు తినాలి. చాలా బాగుందండి. నేను కూడా బ్రౌన్ రైస్ అప్పుడప్పుడు తింటాను కాబట్టి నాకైతే పర్వాలేదు. కానీ కొత్తగా అంటే సన్నటి రైస్ తినే వాళ్ళు సడన్ గా బ్రౌన్ రైస్ తినండి అంటే మొహం చాలా ఇబ్బందిగా పెడతారు. నిజమే, చాలా కష్టమే అనుకోండి మొదట్లో. మరి దానికోసం ఏం చేయాలి, ఒకేసారి డైరెక్ట్ గా రైస్ తినకుండా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ లో చేసుకున్నారనుకోండి తొందరగా అలవాటు పడిపోతారనమాట. సో దీనికి కాంబినేషన్ గా ఇంకేమైనా వెరైటీగా టేస్టీగా ఏమైనా చేసుకుంటే అప్పుడు ఈజీగా ఇంకా తొందరగా అలవాటు చేసేసుకోవచ్చు అనమాట బ్రౌన్ రైస్ ని. మరి దీనికి కాంబినేషన్ గా నేనైతే ఇవాళ మీకు ఏం సజెస్ట్ చేస్తున్నాను అంటే ఫూల్ మక్ని మామిడి పులుసు. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చేసేస్తాను, మీరు చూసేయండి.
మక్ని మామిడి పులుసు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది ఆన్ చేసి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తాను అంటే నూనె కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పు వేసుకుంటాను. అండ్ పూల్ మక్ని అంటే తెలుసు కదండి, తామర పువ్వు గింజలు. ఓకే, ఇప్పుడు నేను జీడిపప్పు వేసేసుకుంటున్నాను. వీటితో పాటే యాక్చువల్లీ పూల్ మక్ని అవి కూడా వేసేస్తే వేగుతూ ఉంటాయి. ఒకసారి బాగా కలిపేస్తాను. ఇవి వేగుతున్నాయండి, ఇవాళ వేగుతూ ఉండనిస్తాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో కూడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది కాస్త నూనె కాగుతుంది, అప్పుడు చెప్తాను. మీరు ఇంట్లో ఎప్పుడైనా పూల్ మక్నీతో ఏమైనా వెరైటీస్ చేశారా? తింటూ ఉంటారా మీ ఇంట్లో? లేదు అంటే ఇప్పుడు ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఇంట్లో బాగా అలవాటు అయిపోతుంది ఇది. సరే, నూనె వేడెక్కిందండి. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో ఏం వేస్తున్నాను అంటే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. మామూలుగా ఈ పూల్ మక్ని అనేది జనరల్గా సౌత్ సైడ్ కంటే నార్త్ సైడ్ ఎక్కువ వాడతారండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. యాలకులు ఉన్నాయి కదా, యాలకులు కూడా వేసుకుంటున్నాం మనం ఇందులో. సో దానికోసం వీటిని ఓపెన్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇలా యాలకులు ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా సరే టేస్టీగా చేస్తారనుకోండి, అప్పుడు హ్యాపీగా డే అంతా హ్యాపీగా ఉంటారు అండ్ అలాగే ఎనర్జెటిక్గా కూడా ఉంటారు కదా. ఓకే, యాలకులు అయితే వేసేసాను. ఇప్పుడు బాగా కలిపేస్తున్నాను ఇది. అండ్ నెక్స్ట్ ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే కసూరి మెతి. కొద్దిగా కసూరి మెతి ఇది కూడా వేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేసుకుంటున్నాను నేను అంటే టొమాటో ముక్కలు. టొమాటో ముక్కలు వేసి బాగా కలిపేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా వేసేసుకోవాలి. టొమాటో వేసిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పు. పులుసు కదా, పులుసుకి మొత్తం సరిపోయేట్టు ఉప్పు వేసుకొని తర్వాత అందులో కొద్దిగా పంచదార. ఇప్పుడు బాగా కలిపేయాలి మొత్తం. వావ్, మన పూల్ మక్ని జీడిపప్పు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేసేసుకుంటాను. ఇవి కూడా వేసేసి బాగా కలిపేయాలి. పూల్ మక్ని బాగా కలిపేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేనేం వేస్తున్నాను అంటే అందులో పచ్చి మామిడికాయ పేస్ట్ ఆల్రెడీ పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ పేస్ట్ వేసేస్తా. సో ఇదేంటంటే మంచి ట్యాంగినెస్ ఇస్తుంది. దాంతోపాటు పులుసు కదండి, నీళ్ళు పోసుకోవాలి కదా. సో నీళ్ళు సరిపడేంత నీళ్ళు పోసేసుకొని బాగా కలిపేసి
ఇది కలిపేసాను కదా, పులుసు కొంచెంసేపు ఉడకాలి. అండ్ అలాగే పచ్చి మామిడికాయ పేస్ట్ కూడా వేసాను కదా, అది కూడా కొంచెంసేపు ఆ నీళ్ళలో ఉడికితే మంచి ట్యాంగినెస్ వచ్చేస్తుంది. దానికోసం నేనేం చేస్తాను అంటే మూత పెట్టేసి కాసేపు అలా ఉడకనిస్తాను. పూల్ మక్ని అయితే బాగా ఉడికిపోయింది. మామిడికాయ పేస్ట్ కూడా చక్కగా కలిసిపోయింది అండ్ ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మరి ఇందులో నేనేం వేస్తున్నాను అంటే కొబ్బరి పాలు. ఎప్పుడైనా సరే చాలా మంది పాలు వాడుతూ ఉంటారు, అంటే కొబ్బరి పాలు పులుసులో కానివ్వండి, కొన్ని డిషెస్ లోకి. అదేంటంటే థిక్నెస్ ఇస్తుంది అండ్ అలాగే డిఫరెంట్ ఒక కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. సో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇందులో గరం మసాలా అండ్ అలాగే ధనియాల పొడి, ఆ తర్వాత కారం, కారం కూడా వేసేసి బాగా కలిపేసాను కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా నేనేం వేయబోతున్నాను అంటే ఫ్రెష్ క్రీమ్. సో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకేవో చిన్న చిన్న టచ్అప్స్ తప్పితే మన పూల్ మక్ని మామిడికాయ పులుసు రెడీ. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి సర్వ్ చేసుకోవడం ఒక్కటే ఇంకా మిగిలింది. సో నేను అదే పని చేస్తాను, సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను. చూడటానికి భలే ఉంది కదా. ఓకే, ఇప్పుడు దీని మీద నుంచి కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే చక్కగా నిమ్మకాయని కట్ చేసుకొని నిమ్మకాయ చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే, సరిపోతుంది. వేడి వేడి పూల్ మక్ని మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. వాసన అయితే చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పూల్ మక్ని మామిడికాయ పులుసుకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పూల్ మక్ని మామిడికాయ పులుసుకి కావలసిన పదార్థాలు: పూల్ మక్ని 1 కప్పు, మామిడికాయ పేస్ట్ 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, యాలకులు 4, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, చక్కెర 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా, కొబ్బరి పాలు 1/2 కప్పు. పూల్ మక్ని మామిడికాయ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసిన తర్వాత అందులో జీడిపప్పు, పూల్ మక్ని వేసి కలిపి కొద్దిసేపు వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో యాలకుల పొడి, కస్తూరి మేతి వేసి కలుపుకోవాలి. దాని తర్వాత టొమాటో ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా పంచదార వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత జీడిపప్పు, పూల్ మక్నీని కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత పచ్చి మామిడికాయ పేస్ట్ సరిపడా నీళ్లు పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత కొబ్బరి పాలు, గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి కలుపుకొని చివరిగా ఫ్రెష్ క్రీమ్ ని కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పైనుంచి నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పూల్ మక్ని మామిడికాయ పులుసు రెడీ. పూల్ మక్ని మామిడికాయ పులుసుకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎంత బాగుందో చెప్తాను.
చాలా 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 బాగుంది. ఇందాక మనం పంజాబీ వాళ్ళది అనుకున్నాం కదా, ఈ పూల్ మక్నీతో పాయసం అవన్నీ చేసుకుంటారు, ఎక్కువ వాళ్ళు వాడతారు అని చెప్పి. నిజంగా అలాగే రోటీల్లో కూడా సూపర్ గా సరిపోతుంది. అండ్ ఇక మనం చేసుకున్న కాంబినేషన్ కాబట్టి మనం ఏది చెప్పినా సరే చాలా బాగుంటుంది, ఏది చేసినా కూడా. అందుకే ఖచ్చితంగా చేసుకోండి అండ్ తినేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తినిపించి. మరి మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని మీరు ఆన్లైన్ లో కనుక ఫాలో అవ్వాలి అనుకుంటే వెంటనే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే వెంటనే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. హ్యాపీగా అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. లేదు ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలి అనుకుంటున్నారా, అయితే www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. హ్యాపీగా ఎంచక్క ఫేస్బుక్ లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని ఫాలో అయిపోండి. చూసారు కదా ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించిన 2 డిఫరెంట్ వెరైటీస్ ని నేను తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ రేపు మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, బై.